హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ కూడా నెల నెల 10,000 రూపాయలు అలాగే 5,000 రూపాయలు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ప్రకటించడం జరిగింది. అయితే ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అన్నింటినీ ఒకేసారి నెరవేర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రకటించిన మరో హామీని తాజాగా ఆయన నిలబెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 5,000 ఆదాయం కూడా లేని మసీదుల్లోని మౌజన్లు, ఇమాంలకు గౌరవ వేతనాన్ని పెంచింది. ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజాన్లకు నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఏప్రిల్ నెల నుంచి ఈ నిర్ణయం అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేశారు. వీరి వేతనాల కోసం బడ్జెట్లో ఏడాదికి 90 కోట్లు కేటాయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి గాలికి వదిలేసిందంటూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మండిపడ్డారు. ఓట్ల కోసం ఉపయోగించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోలేదని, ఓటు బ్యాంకుకు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మైనారిటీలకు అధిక ప్రాధాన్యత దక్కుతుందని, సంక్షేమ పథకాల్లో వారికే అగ్రతాంబూలం అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిశారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా అజీజ్ పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఆయన తర్వాత మంత్రులు రామనారాయణ రెడ్డి, నారాయణ, ఫరూక్తో అజీజ్ భేటీ అయ్యి బోర్డు నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. మైనార్టీలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని, వారికి ఏ అవసరం వచ్చినా వక్స్ బోర్డు ద్వారా తక్షణమే సహాయం అందుతుందని మంత్రి నారాయణ అన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇమాంలు అలాగే మౌజన్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వీరికి ప్రతి నెల కూడా ఈ డబ్బులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు. మొత్తంగా బడ్జెట్లో అయితే 90 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.